ఈ యొక్క స్వామివారి యొక్క సేవ నా దాసకులానికి నేను చేయలేనేమో, పరిపూర్ణంగా న్యాయం చేకూర్చలేమో ఆలోచిస్తూ కూడా తన సేవ కోసం ముందుకొచ్చి తన ఊపిరి ఉచ్ఛ్వాస విశ్వాసంతో కూడా మన కోసం ఆలోచిస్తున్నాడు. మనం అందరం కూడా మన జాతిలో ఎలాంటి రత్నం జాతి రత్నం జన్మించినట్టు మనంతా కూడా గర్వించాలి. ఇక మన కులానికి ఎదురు లేదు. ఆది శంకరాచార్య జన్మించిన తర్వాత హిందూ ధర్మం పునరుద్ధరించబడింది. అదేవిధంగా రామానుజాచార్య జన్మించిన తర్వాత పరమ వైష్ణవం పునరుద్ధరించబడింది. ఈ సందర్భంగా మన కులానికి ఈ యొక్క హరిదాసు వృత్తిని అధికారం ఇచ్చిన ఎవరు ఒకసారి మీరు ఆలోచించారా? మనకి నారాయణ మంత్రాన్ని ఉపదేశించి చెప్పారు, నిన్ను విషప్రయోగం చేసి పంపేస్తా ఉన్నారు ఆయన. అన్ని కులాలకి నారాయణ మంత్రం ఉపదేశించకూడదన్నారు. ఉపదేశిస్తే ఏమవుతుందని అడిగారు రామానుజాచార్యుల వారు. వాళ్ళకి మోక్షం వస్తుంది, నీకు పాపం చుట్టుకుంటుంది అన్నారు. నా శిరస్సు 100 వక్కలైనా పర్వాలేదు, నేను అన్ని కులాలకి నేను నారాయణ మంత్రం ఉపదేశించి ఈ ప్రపంచమంతా శ్రీమన్నారాయణ నారాయణ మంత్రం యొక్క గొప్పదనాన్ని నేను చాటుతానని ఆయన గోపురం ఎక్కి శ్రీరంగం గోపురం ఎక్కి ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణ అరిచాడు. ఆయన చెప్పి అప్పటికే మన కులంలో జన్మించినటువంటి తిరుపానాథరావు గారు, తర్వాత సత్యమూర్తి గారు బ్రహ్మరాక్షసికి శాప విముక్తి చేసి బ్రాహ్మణ కులంలో జన్మించి శాపవశాత్తు బ్రహ్మరాక్షసిగా జన్మించినటువంటి ఒక బ్రహ్మరాక్షసి శాపాన్ని విమోచన చేశాడు. ఇప్పటికి కూడా తిరుమల దేవస్థానంలో ఉగ్ర శ్రీనివాసమూర్తి స్వామి వారిని మానవీధుల్లో ఊరేగింపజేసి స్వామివారికి ప్రత్యేక ప్రబంధాలు పఠనం చేసి ప్రతి ఒక్క గ్రామంలో కూడా మంగళకైసిక ద్వాదశి సత్యమూర్తి కథ చదివి మంగళకైసిక వ్రతాన్ని చేసే సాంప్రదాయాన్ని మనకి ప్రభుత్వ ఆధ్యాత్మిక సంస్థ ప్రపంచానికి ఆధ్యాత్మిక సంస్థ తిరుమల దేవస్థానం గుర్తించినటువంటి ఘనమైన కులం మన కులమని మనందరం గమనించాలి. తర్వాత తిరుపానాథరావు గురించి చెప్ప ఆయన మహానుభావుడు, 12 మంది ఆళ్వారుల్లో సుప్రసిద్ధుడు. సాక్షాత్తు శ్రీమన్నారాయణ రంగనాథుని యొక్క కీర్తించి ఆ రంగనాథుడు ఆయన తలపైకి రాజుని కొట్టారు. ఎందుకంటే మేము నీళ్లు కోసం వెళ్తున్నాము నదికి, కావేరీ నదికి. రాత్రి కూడా వచ్చేవాడు ఆయన. రాత్రి అంతా కూడా విమాన గోపురాన్ని చూస్తూ అమరావతి పిరాన్ కన్నా అంతకన్నా ఆయన రాసిచ్చినటువంటి కీర్తనలు పాడుతూ శ్రీమన్న ఆ యొక్క రంగనాథుడు నియమైపోయాడు, ధ్యానంలో మునిగిపోయేవాడు. తెల్లవారుజామున సారంగపాణి అనేటువంటి ఒక ప్రధానోత్సవుడు వస్తున్నాడు నీళ్ల కోసం. అది వచ్చేటప్పుడు ఈయన కూర్చొని ఉన్నాడు. తొలిపో పక్కకి వెళ్ళిపోమంటే ఆయన స్పృహలో లేడు. స్పృహ ఉంటే వెళ్ళిపోయాడు. నువ్వు వెళ్తావని రాళ్ళతో కొట్టారు. ఆయన రాళ్ళతో రక్తం రాకుండా పట్టించుకోలేదు. సరే వాళ్ళు ఒడివడిగా వెళ్ళి ఆ నీళ్లు తీసుకుని వచ్చి స్వామివారికి అర్చన కోసం వెళ్ళారు. స్వామివారి తలకాయ పడిన రక్తం రాస్తా ఉంది. అయ్యో స్వామి ఇంత విచారం జరిగింది స్వామి అంటే ఒక్కసారి అశరీరంలో నిలబడింది. మీరు ఏమి చేసి వచ్చారు? నీళ్లు తీసుకొచ్చామయ్యా. నీళ్లు తెస్తూ ఏమి చేశారు? ఒక ఆయన నీళ్ళతో కనబడితే రాయితో కొట్టారు. పోయి క్షమాపణ వేడుకొని ఆయన భుజాల మీద కూర్చోబెట్టుకుని అంతరాలలో తీసుకొస్తే స్వామివారిని చూస్తూ ఆయన కిరీటాన్ని, శంఖ చక్రాలు, శ్రీవత్సం, ఆయన కంఠాభరణాలు, కర్ణాభరణాలు, నందకం, పాదాల నుంచి ప్రతి ఒక్క అవయవ వర్ణన సౌందర్యాన్ని అమరనాథి పిరాన్ అంటారు. ఆ యొక్క వర్ణించినటువంటి కీర్తనల్ని ఆ కీర్తనలను వర్ణిస్తూ ఆ యొక్క అమరనాథి పిరాన్ చదివి ఈ స్వామివారిని ఇంత ప్రత్యక్షంగా చూసిన నేత్రాలు ఇక ఈ సృష్టిని చూడడానికి అర్హత లేవు అని ఆ స్వామివారు అంతే ఐక్యమైపోయాడు. అందరూ చూస్తూ ఉండగా శ్రీవత్సం అనేటువంటి పుట్టుమచ్చ, ఆ పుట్టుమచ్చ అంశంలో జన్మించిన వారు తిరుపానాథరావు గారు. ఆయన మనసులో రంగనాథ దాసు తిరుపానాథరావు దాసులు కాబట్టి ఆయన చేపట్టిన ఉద్యమం అందరూ గుర్తించండి. హరినామ స్మరణలో నిరంతరం రమించి ఆ యొక్క స్వామివారి సేవలు ధరించేవాళ్ళం. నిత్యనామం తిరునామం ధరించి ఆ యొక్క తిరుపాన్ అంటే వాళ్ళు స్వామివారి యొక్క ఘన కీర్తన చేస్తే స్వామివారు వరిగిపోతారు, కరిగిపోతారు, కలవ స్మరణ బుద్ధి అంటారు. ఆ యొక్క కీర్తనకు అంత శక్తి ఉంది. అదేవిధంగా సామాన్యంలో కూడా కీర్తనతోనే స్వామివారిని ప్రసన్నం చేసుకుంటారు. అలాంటి కీర్తనని పాసుల రూపంలో పాటల రూపంలో తీసుకొచ్చి మనందరినీ తెలియజేసిన కులం కాబట్టి ఇక నుంచి వారు ఏది చెప్తే అది పాటిద్దాం. వారు ఏది ఆదేశిస్తే అది మనం శిరసా వహిద్దాం. వారు ఏ అడుగు ముందుకు
ఆ విధంగా మార్గంలో నడుస్తూ ఒక కులానికి మనకు ఉపనయనం ఉంది, జంజం వేసుకునే అర్హత ఉంది. జంజం వేసుకునే అర్హత ఏ కులానికి అయితే ఉంటుందో వాళ్ళకి పీఠాధిపతి ఉంటారు. ఆ పీఠాధిపతి చెప్పినట్టు అలాంటిది ఈ హరిదాస్ కులానికి కూడా ఆయన పరమ గురువు. ఈ రోజు నుంచి వారే పరమ గురువు. ఎంతమంది అయితే దాసబంధువులు వచ్చారో వారి మనోవాంఛాలని ఖచ్చితంగా సిద్ధిస్తారు, సందేహమే లేదు. పెన్షన్లు ఇంకా అనేక రకమైన కార్పొరేషన్ మంచి మంచి వసతులు అనేక రకమైనటువంటి సాధించుకోవడానికి మనకు ముఖ్యంగా ప్రభుత్వాన్ని శాసించే చెల్లియార్ స్వామి గారు ఉన్నారు. ఆ చెల్లియార్ స్వామి గారి ప్రియ శిష్యుడు కాబట్టి ఆయనే మనకి దిక్కు. ఆయన మన ఆలోచిద్దాం, ఆయన అడుగుదలలో నడుచుకుందాం. ఈ సందర్భంగా నాకు మాట్లాడే అవకాశం ఇచ్చేందుకు నేను శ్రీనివాస్ పిలవాడ గారికి పదాలను చెల్లించుకుంటున్నాను. ఒక్కసారి నేను చిరు సత్కారం చేస్తాను. ఈ సందర్భంగా 12 మంది ఆళ్వార్ల పేర్లు ఒక్కసారి చదువుతాను. మీరు కూడా ఒక్కసారి సినార పట్టుకుని నిలబడినాయా? శ్రీ రామానుజాచార్యుల వారికి, రామానుజాచార్యుల వారికి, చెల్లియార్ స్వామి వారికి, చెల్లియార్ స్వామి వారికి, కోరగై ఆళ్వార్ వారికి, పూదొక్కల వారికి, శ్రేయాల వారికి, శ్రీ గిరిబాయి ఆళ్వార్ వారికి, శ్రీ నమ్మాళ్ళ వారికి, మధురకయ్య వారికి, కోసయ్య వారికి, శ్రీ శ్రేయాల వారికి, శ్రీ ఆందర్ తోటరిపోటి అమ్మవారి వారికి, శ్రీ తిరుపాల వారికి, తిరుపాల వారికి, తిరుపాల వారికి, ఆ తంబూరు అందరూ పైకి లేకుండా తంబూరు ఇలా నారాయణ మంత్రము నారాయణ భజనం, నారాయణ మంత్రము నారాయణ భజనం, భగవంతాలు నారాయణ మంత్రము నారాయణ భజనం, గాలిని బంధించి అదించే గాలిన పని లేదు, గాలిని బంధించి జీవుల హింసించే పదముల చేయక పని లేదు, మనముల వెలసిన చాలుగా నారాయణ మంత్రము శ్రీమన్నారాయణ భజనం, నారాయణుడే గురు బోధనుడు, నారాయణుడే యోగం నారాయణుడే ముక్తి దాతయు నారాయణుడే, భగవంతాలు పాదకోని పదముల సంగేతార హరే శ్రీనాథ హరే నాథ హరే జగన్నాథ హరే. ఒక్క నిమిషం అందరూ చూడండి. ఇప్పుడు కారణజన్ముడు, పరమ భాగవతముడు, దాసుకుల భూషణ, దాసుకుల శ్రేష్ఠి, దాసుకుల సమాధానంగా శ్రీ శ్రీనివాస పిలవాడ గారికి సన్మాన సత్కారం జరుగుతున్నది. అందరూ ఒక కర్తవ్య చదువుతో ఈ కార్యక్రమం చేతులు చేస్తున్నబడుతున్నాం.